దేవుడు నిరూపించే ఒక ప్రశ్న. ప్రియమైన దేవుని పిల్లలారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనములు. నేను చెప్పబోయే అంశం ఏమిటంటే, మీలో చాలా మందికి ఉన్న ఆలోచనే నా అంశం. అది ఏమిటా అని అనుకుంటున్నారా? దేవుడు ఉన్నాడా? ఉంటే మనుషులకు ఎందుకు కనిపించడు? అదే కదా మీ అందరి ఆలోచన. మీ ఆలోచనే కాదు, ఇలా చాలా మంది దేవుడు లేడని నాస్తికులుగాను హేతువాదులుగాను మారిపోతున్నారు. ఇలా అనుకునే వాళ్ళందరికీ నేను ఒక ప్రశ్న వేస్తాను. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పగలిగితే నేను కూడా మీలో దేవుడు లేడని నమ్ముతాను. ఒకవేళ మీరు ఆ ప్రశ్నకు సమాధానం చెప్పకపోతే దేవుడు ఉన్నాడని నమ్మాలి. ప్లీరారా, నేను అడగబోయే మొదటి ప్రశ్న, ఈ భూమి మీద మనం అందరం బతకాలి అంటే గాలి కావాలి. మరి ఆ గాలి కనిపిస్తుందా అంటే కనిపించదు. నాకైతే కనిపించదు. మీకెవరికైనా తెలుసా గాలి ఎలా ఉంటుంది, ఏ ఆకారంలో ఉంటుంది, ఏ రంగులో ఉంటుంది? మీకెవరికైనా తెలిస్తే చెప్పండి. మీరు కూడా ఎవరు మాట్లాడలేదు అంటే ఎవరికి తెలియదని అర్థమవుతుంది. ప్రియులారా, గాలి కనిపించడం లేదు, కానీ మనమందరం దాన్ని పీలుస్తున్నామా లేదా? పీలుస్తున్నాం. మీలో గాలి పీల్చని వారు అంటూ ఎవరు ఉండరు. మరి కనిపించని గాలి ఉందని నమ్మే నీవు కనిపించని దేవుడు ఉన్నాడని ఎందుకు నమ్మవు? దేవుడు లేడని నువ్వు ఇంకా అనుకుంటే గాలి పీల్చకుండా ఒక 5 నిమిషాలు ఉండు. ఆ తర్వాత దేవుడు లేడని చెప్పు. ప్రియులారా, దేవుడు లేడని చెప్పడానికి ముందు వాళ్ళు ఉండరు, అది గుర్తుపెట్టుకోండి. ప్రియులారా, దేవుడు ఉన్నాడని నమ్మి దేవుడు ఉన్నాడని నిరూపించడానికి ఈ సృష్టిలో చాలానే ఆధారాలు పెట్టాడు. వాటిని పరిశీలిస్తే చాలు దేవుడు ఉన్నాడని నిరూపించడానికి మనకు అర్థమవుతుంది. దేవుడు ఉన్నాడని నమ్మి దేవుడున్న లోకానికి చేరాలని కోరుకుంటున్నాను. అందరికీ వందనాలు.